నువ్వు ఎన్ని రకాలుగా చెప్పాలని చూసినా నా మీద మాత్రం చెడిపోయింది అనే నిందని నువ్వు తీసుకురాలేవు రాజశేఖర్. సరే సీత, ఒక పని చేయి. నా దగ్గర నువ్వు ఒక 4 రోజులుండు. మొదటి రోజు టెన్షన్గా మీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. రెండో రోజు చాలా కంగారుగా అన్ని చోట్ల వెతుకుతారు. మూడో రోజు నీకేమైందో, నువ్వు ఏమైపోయావో అని ఆందోళన పడతారు. నాలుగు రోజులు దాటాక నువ్వు క్షేమంగా ఇంటికి వెళితే నీ కుటుంబం ముందు నిన్ను అనుమానిస్తుంది. ఊర్లో పుకారు లేచి నువ్వు తప్పుడు మనిషివని, చెడిపోయిన ఆడదాన్ని చేస్తుంది. నిన్ను ఇంటి నుంచి గెంటేస్తారు. అప్పుడు నీకు వేరే దిక్కు లేక నా కాళ్ళు పట్టుకొని నేనే దిక్కని ప్రాధేయపడతావు. నీకు గతి పట్టిస్తాను. ఏయ్, నువ్వు మాట్లాడుతున్నది సీతతో అని గుర్తుపెట్టుకో. నువ్వు 100 జన్మలు ఎత్తినా సరే నా మీద నువ్వు అలాంటి నిందలు వెయ్యలేవు. సరే, అలా అయితే నేను నిన్ను 4 రోజుల తర్వాత ఇంటి దగ్గర దింపేస్తాను. నువ్వు చెప్పింది జరిగితే నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన చల్లుకుని వెళ్ళిపోతాను. అందుకు నువ్వు సిద్ధంగా ఉండు. సీత, నిన్ను నా దగ్గర 4 రోజులుంచి అందరితో పతిత అనే నింద వేయిద్దామనుకున్నాను. కానీ ఇంత అందాన్ని నా ముందు పెట్టుకొని నిగ్రహంతో ఉండడం నా వల్ల కావట్లేదు. నిందని నిజం చేసిన పడే మచ్చదేగా, నిజం చేసేద్దాం.
రాజశేఖర్ ఏంటి ఏంటిది? పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. సీత, నిన్ను ముట్టుకోకుండానే నువ్వు చెడిపోయావని నీ మీద నింద వేయిద్దామనుకున్నాను. కానీ కానీ నీ అందం నా మతి పోగొడుతుంది సీత. కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావడం లేదు. రాజశేఖర్ చంపేస్తాను. ప్లీజ్ సీత, 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 కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్ సీత, రాజశేఖర్! కోఆపరేట్ చేసి సీత. సీత, వదలు! సీత, తప్పుకో. సీత, లే! సీత, కావాలంటే పొద్దున్నే మీ ఇంటి దగ్గర దిగబెట్టేస్తాను. సీత, ప్లీజ్. అవును సీత, నీ కుటుంబం, నీ భర్త, నీ ఊర్జనం నువ్వు ఏ తప్పు చేయలేదని నేను ఒప్పుకొని నీకు మాటిచ్చి అదే ప్రకారం నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా తల మీద చల్లుకొని నీకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాను సీత. నిజం సీత. సీత, 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 ఇప్పుడు మాత్రం మనం తప్పు చేసేద్దాం సీత. ప్లీజ్ సీత, ఒప్పుకో సీత. సీత, రాజశేఖర్ వద్దు. తప్పు చేస్తున్నావు రాజశేఖర్. అనవసరంగా నా చేతిలో చావదు. తప్పుకో. మనం చేసే తప్పు మూడో కంటి కూడా తెలియదు సీత. నువ్వు ఒప్పుకుంటే నీ మీద పతిత అనే ముద్ర పడకుండా చూస్తాను సీత. సీత, నువ్వు బెట్టు చేస్తే మాత్రం ఆ తప్పు చేసేసి నింద వేస్తాను సీత. అందుకని మూడు చేయకుండా ఒప్పుకో సీత. సీత, 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 ప్లీజ్ సీత. సీత, ఒప్పుకో సీత. సీత, ప్లీజ్ సీత. సీత, సీత, రే అవ్వండ్రా. రాజశేఖర్ వద్దు. నేను చెప్పేది విను. నా దగ్గరికి రావద్దు. నా మాట విను సీత. వద్దు రాజశేఖర్. నువ్వు తప్పించుకోలేవు సీత. సీత, ఒప్పుకో. వద్దు రాజశేఖర్. సీత, ప్లీజ్ ఒప్పుకో సీత. ఈ ఒక్కసారికి సీత, ప్లీజ్. రేయ్, దగ్గరికి రావద్దు. రావద్దు. చంపేస్తా. రావద్దు. రావద్దు. సీత, వద్దు. రావద్దు. రావద్దు. సీత, నిన్ను ముట్టుకోకుండానే నా దగ్గర 4 రోజులుంచి నీ కుటుంబంతో జనంతో నీ మీద పతిత అని ముద్ర వేయించి నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను.
కనీసం ఫోన్ సిగ్నల్ అందినా బాగుండు. ఏంటి సీత, తెలివిగల దానివి, అన్నీ తెలిసిన దానివి, నువ్వు కూడా ఇంత బుర్ర లేకుండా ఆలోచిస్తావంటే నాకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది సీత. నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నీకు? నిన్ను ఫ్రీగా వదిలేశానంటే నా నుంచి ఈ అడవి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని నీకు అర్థం కావట్లేదా? ఇటు నుంచి నువ్వు ఏ వైపు అడవి దాటాలన్నా కనీసం 4 గంటల టైం పడుతుంది. రాజశేఖర్, నీకు మళ్ళీ వదలు, నీకే చెప్పేది, వదలు. ఎందుకొచ్చిన గొడవన్నా ఇదంతా? నువ్వు నింద వేసి వాళ్ళు గెంటేసి ఈ కర్మంతా ఎందుకు చెప్పు? ఇక్కడి నుంచి ఎలాగో తప్పించుకోలేదు. నా మాట విని నీ కోరిక తీర్చుకో అన్నా. సీత సచ్చినట్టు నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటుంది. అదే సీతరా, మనం అనుకున్నంత ఈజీ కాదు. నేను ఒక మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఫోటో పంపాను. అది అన్ని చెక్ పోస్ట్లోని స్టేట్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచండి. ఎవరి మీద అనుమానం వచ్చినా, ఆ ఫోటోలో ఉన్న పర్సన్ ఆచూకీ తెలిసినా వెంటనే కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి.
వదిన కోడలిగా అడుగుపెట్టాక మనం గాని వదిన గాని ఒకరికొకరం చూడకుండా ఎప్పుడూ లేంరా. వదిన ఆచూకీ ఎలా తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. నాకైతే ఆ రాజశేఖర్ గాడే కిడ్నాప్ చేసి నాటకాలు ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. ఎక్కడ దాచాడో ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు.